నాకు తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా సొంత అన్నలా అండగా ఉన్నావు. అందుకే రక్షాబంధన్ కడుతున్నాను. ఈ సెటిల్మెంట్ సీనుకి సెంటిమెంట్స్ ఉండవు, ఓన్లీ సెటిల్మెంట్స్. అయినా నీకు నేను అండగా ఉంటాను. అల్లుడు, నీకు కొండంత బామ్మర్ది దొరికాడు. వాడు అండగా ఉన్నంత కాలం నీకేం భయలేదు. ఏంట్రా సీను? ఎక్కువ క్లోజ్ అవటానికి ట్రై చేస్తున్నావు, పిసికేస్తా. నాకెందుకులే బాబు, మీరు పిసుకోండి, నేను వెళ్ళి మందు గ్లాస్ పిసుకుంటాను. బావా, ఈ రోజు రాఖీ సందర్భంగా సరదాగా మనం గుడికి వెళ్దామా? గుడికంటే అన్నీ పిలుస్తున్నాడుగా, వెళ్దామండి. సరే వెళ్దాం, పద. సెటిల్మెంట్ సీనుకి నో సెంటిమెంట్స్, ఓన్లీ సెటిల్మెంట్స్. ఇక్కడ తీసుకొచ్చాయండి సీను. రావాల్సిన చోటుకే వచ్చాం. మాట నిలబెట్టుకున్నావు. తీసుకో నీ డబ్బు. సొంత అన్నలా చూశాను. ఎన్ని రోజులు నిన్నన్నయ్య అని పిలిచినందుకు నాకు సిగ్గుగా ఉంది. బాయ్ బాయ్. రామకృష్ణ, తప్పించుకోవాలని సానా ప్రయత్నం చేసినావు. ఇప్పుడు నా చేతికి సిక్కినావురా. నీ సావు కబురు నీ మామ బుల్రెడ్డికి చెప్తా. గుండాగి సత్తాడో పిచ్చెక్కి పొరలాడతాడో చూస్తా. హలో రే బుల్రెడ్డి. ఏ అది కేశవమ్మా, ఏమరుస్తున్నావు? ఏ కల్లోకి వచ్చినారా ఏమి? నా కళ నెరవేరబోతుందిరా. నీ అల్లుడు నా చేతికి సిక్కినాడు. అది కేశవమ్మా, నా అల్లుని మీద చెయ్యేసినావు, నీ తలకాయ తాటికాయలకి తెచ్చి పారేస్తా. ఏమనుకున్నావు? ఎవరు తల నరుకుతారో చూస్తాన్రా. అది కేశవమ్మను చంపైనా సరే మన అల్లుని దొరకరండి. నువ్వు నా గురించి ఈ సెటిల్మెంట్స్ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. రామకృష్ణ లేడక్క. వాడు లేకపోతే పోయాడు. ఆడి పెళ్ళ ఉందిగా, దాని లక్కరండి. ఆడే ఎత్తుక్కుంటా వస్తాడు.